యా ఒకసారి మనం ఫోన్ కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాల్. హలో బ్రదర్, చెప్పండి. హలో, గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్, చెప్పండి. ఎక్కడి నుంచి? మా అన్న జనగాం అన్న. జనగాం, చెప్పండి. చెప్పండి బ్రదర్. ఏం లేదన్న, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలు మినిస్టర్లు టీఆర్ఎస్ ఉన్నారు కదా, జీవన్ రెడ్డి అది ఇది బయటకు వస్తున్నాయి కదా. అవును. ఇవన్నీ బయటికి తీసి ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న విలేజెస్ లో ఉన్న స్కూల్స్ అన్ని చాలా మటుకు కనుమరుగుపోతున్నాయి. పిల్లలు కూడా కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ఇంగ్లీష్ మీడియం పెట్టి కొంచెం విలేజ్ స్కూళ్ళ మీద కొంచెం డెవలప్మెంట్ పెట్టి ఓకే కొంచెం రేవంత్ రెడ్డి గారు కొంచెం స్కూల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇంతకుముందు సబితాయింద్ర రెడ్డి తెలుసు కదా, గవర్నమెంట్ స్కూల్లో ఏం పెట్టించుకుందో ఆమె కొంచెం గవర్నమెంట్ స్కూల్ మీద ఫోకస్ పెట్టి ఇవన్నీ చేయాలన్నా. ఇంకోటి అన్న, ఈ గవర్నమెంట్ పోయింది కదా, ఈ టీడీఎస్ నమస్తే తెలంగాణలో కూడా ఎంప్లాయీ ప్రైవేట్ పూర్తి చేస్తారంట. ఇక ఇప్పుడు ఇక 5 ఏళ్ళ దాకా ఇంక్రిమెంట్ లేవు, ఇట్లా ఇక నడుస్తుంది అట్లా ఇక్కడ. చూద్దాం ఏం జరుగుతుంది. సో మీరు కూడా గమనిస్తా ఉండండి. ఈ కేసీఆర్ కూడా ఇప్పుడు సింపతి డ్రామా, ఇప్పుడు నందనగర్ పోతున్నాను కదా, ఆయన సింపతి డ్రామా ఏం చేసినా గానీ ఈ కాళేశ్వరం మీద, ఈ ధరణి మీద ఎంక్వైరీ జరిగి ఇది చేస్తేనే కొంచెం మన గవర్నమెంట్ మీద కొంచెం నమ్మకం వస్తుంది. మళ్ళీ అలా వేళ వేసుకొని వాళ్ళు ఇక మళ్ళీ ఇక్కడ గెలిచిన కాంగ్రెస్ వాళ్ళు కూడా మళ్ళీ ఈ దోపిడీలు ఇవన్నీ చేసేది అనుకో, జనాల నమ్మకం కోల్పోతారు. కొంచెం ఈ పేపర్ లీకేజ్ మీద, ధరణి మీద ఇవన్నీ మీద ఫోకస్ పెట్టాలని నేను మీ తరఫున కోరుతున్నాను. రైట్ అన్న, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మనకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి. ఈ 3 అంశాలు బేస్ చేసుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉన్నది. విద్య తక్షణం, వైద్యం తక్షణం, ఉపాధి నియామకాలు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఇవన్నీ అందులోకే వస్తాయి. సో ఈ 3 అంశాల మీద కనుక ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టి పెట్టగలిగితే రాష్ట్రం అద్భుతంగా ఉంటుంది. కానీ ఆ దిశగా ప్రయత్నం జరుగుతుందా అంటే వీళ్ళ మీద ఒత్తిడి చేస్తే తప్ప జరిగే అవకాశం లేదు. హలో, నమస్తే అన్న, ఎక్కడి నుంచి? చెప్పన్నా, చెప్పండి మనం ఫుల్ హ్యాపీ ఉండాలన్నా అన్నా. పొడగొట్టినామా అయిపోయిందా? నేను మెదక్ నుంచి రోహిత్ గెలుచుకుంటామని చెప్తున్నా కదా, సెన్సేషన్. అప్పుడు ఇందిరాగాంధీ గెలిపిస్తున్నాం, రోహిత్ గెలిపించుకున్నాం. ఇప్పుడు రాజేంద్ర ఏమంటుండు, రాము లక్ష్మణ్ అంటుండు. రాము నాయక్ కూడా అప్పుడు అన్నాడు, నేను అంజనేయుని రాముని అని చెప్పి ఆయన మాత్రం మాట్లాడుతాడు. వాళ్ళ మీద ఇంత కనికరం చూపేటట్టు కొడుకు మీద. సరే, ఇప్పుడు ఒక శకం ముగిసింది, అదొక వైపు నడుస్తూ ఉంటుంది. మన రాష్ట్రం మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోకపోతే ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు వీళ్ళని ఆ రకంగా మన భుజాల మీదకి ఎత్తుకొని కూర్చుంటే భవిష్యత్ అంధకారం అవుతుంది. బయటకు రాని, అని కాలేజ్ కానీ వాడు చేస్తు రాని, వాడు కొట్టపోయి ఓకే కాలేజ్ పోయి పొంద పెడతాం, పేరు కోరి కడతాం. రైట్, ఓకే అన్న, థ్యాంక్ యూ. మరో కాల్. హలో హలో అవునమ్మా, చెప్పండి. ఎక్కడి నుంచి అండి? హైదరాబాద్ నుంచి అండి. చెప్పండి మేడం. సార్, పిల్లల ఎడ్యుకేషన్ గురించి ఏమన్నా చూస్తున్నారా? అదే అండి, ఎడ్యుకేషన్, హెల్త్. అంటే గవర్నమెంట్ స్కూల్స్ హాస్టల్స్ లో వేసాము, అక్కడ అసలు టీచర్లు 12 వరకే ఉంటారు, ఫుడ్ సరిగ్గా పెట్టరు. ఫుడ్ వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు? ఓకే, పిల్లలకి సరైన ఫుడ్ ఉండదు, ఉడికి రైస్ పెడతారు, ఏవి సరిగ్గా ఉండవు. దాని గురించి మీరు ఏమన్నా చేస్తారా అని. అదే మేము ప్రధానంగా దాని మీదనే మాట్లాడుతున్నాం కదా. స్కూల్స్ బాగు చేయాలి, హాస్పిటల్స్ కొత్తవి కట్టాలి, ఉన్నాయి బాగు చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచాలి. సో వీటి మీద అంటే బయట ఉన్న స్కూల్స్ గురించి చెప్తున్నారు సార్. హాస్టల్స్ ఉంటున్నాయి కదా గవర్నమెంట్. అవునవునవునవును, ఇప్పుడు అవి కట్టినాం అని అంటున్నారు కదా వీళ్ళు. వాటి గురించి మా పిల్లలు చదువుతున్నారు హాస్టల్లో. ఏ హాస్టల్లో చదువుతున్నారు? బీబీ నగర్ గురుకుల్ అండి. ఓకే, సో అక్కడ ఏం ఏర్పాట్లు ఏం లేవా సరిగ్గా? సౌకర్యాలు కాకపోతే ఫుడ్ సరిగ్గా ఉండదు. ఓకే, ఎందుకు సన్న బియ్యం పెడతలేరా? సన్న బియ్యం ఏదో పెడుతున్నాం అన్నారు కదా. ఇంకా రైస్ మనకి కంటెంట్ కూడా కనిపిస్తుంది. అంతేనా? ఓకే, రైట్ అండి. సో చాలా దారుణమైన సిచ్యువేషన్లు ఉన్నాయి. వీటి అన్నింటినీ ఇప్పుడున్న ప్రభుత్వమైనా కనీసం అడ్రస్ చేస్తూ మంచి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. హలో, చెప్పండి అన్న, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను మన మాట్లాడుతున్నాను, గంగారాజం రాఘనతో మాట్లాడాలి. చెప్పండి అన్న, నేనే మాట్లాడుతున్నా. చెప్పండి, రఘు మాట్లాడుతున్నా. అన్న, ఇది ధరణి అనేది చాలా దరిద్రంగా ఉన్నది అన్న. ఓకే, ఒకే ఫోటో ఉంటది, ఆ మనిషికి 6 పాస్బుక్లు ఉంటాయి అన్న. ఎక్కడ అంటే జైత్యాల జిల్లాలో కొరుట్లలో.
ఒక్క మనిషి ఫోటో 6 పాస్బుక్లా? 6 పాస్బుక్లు ఉంటాయి. తర్వాత కొరుట్ల పట్టణం లోపల 1609 సర్వే నెంబర్ లాస్ట్ నెంబర్ అన్నా. 66,615 సర్వే నెంబర్ ఉంటుంది. ఆయన పేరు మీద 30 గుంటల భూమి ఉంటుంది. ఆయనకు రైతు బంధు వస్తుంది, తర్వాత కిసాన్ వస్తుంది, అన్ని వస్తున్నాయి. నేను ఆయన దగ్గరికి స్వయంగా పోయేయాలి. నన్ను అన్న మీకు ఎక్కడన్నా జాగా ఉందా ఎట్లా అంటే, నాకు జాగా ఎక్కడ పెట్టా పాస్బుక్ వచ్చింది తీసుకొచ్చి ఇచ్చిండు, బ్యాంక్ అకౌంట్ ఇవ్వమన్నది ఇచ్చిన, అవి పడుతుంది నేను తింటున్నా అంటుండు. ఓకే, అంత దరిద్రంగా ఉందన్న కొరుట్ల పట్టణం లోపల. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైట్. మరో కాల్. హలో హలో, గుడ్ మార్నింగ్ అన్న, చెప్పండి ఎక్కడి నుంచి? చెప్పండి, యుఎస్ నుంచి మాట్లాడుతున్నారు, చెప్పండి. అలా ఏం లేదు, ఇప్పుడు ఏవైతే ఉన్నాయో అంటే ఇంతకు ముందు చేసిన కేసీఆర్ దాంట్లో పార్టీ ఆఫీసులని, కలెక్టర్ ఆఫీసులని బాగా ఓపెన్ చేస్తుంది ఒక్కొక్క విలేజ్ కి. వాటి మీద దృష్టి పెట్టి ఆ కలెక్టర్ పార్టీ ఆఫీస్ అవసరం లేదన్న, ఒక పార్టీ ఆఫీస్ ఇంకా సరిపోతుంది. జిల్లా కోటి, ఊరికోటి, ఇంటికోటి కట్టుకోవాల్సిన అవసరం లేదు. వాటిని కొత్తగా మార్చో లేకపోతే పబ్లిక్ గా మార్చో, అది పబ్లిక్ ఉపయోగపడేలా ఉంటే బాగుంటది. ఇంకా అట్లాంటివి కూడా డెసిషన్ తీసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారా లేరా, ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక సార్ అన్నట్టు పబ్లిక్ ఇష్యూస్ పైన ఫోకస్ చేసి దాని తర్వాత ఇష్యూస్ కి వెళ్తే బెటర్. ఇప్పుడు ఏవైతే ఇమీడియట్ గా మన పబ్లిక్ కావాల్సిందో వాటికి దృష్టి చేసుకుని ముందుకు తీసుకుంటే బాగుంటుంది. లేదంటే దీన్ని వీళ్ళు గ్రాప్ చేసుకుని ఈ ఇష్యూస్ ని గ్రాప్ చేసుకుని ఆటోమేటిక్ గా వాళ్ళు పోయే వాళ్ళందరే నిజమైపోయింది 3 నెలలక 6 నెలలక పడిపోతుంది. ఆ ఛాన్స్ ఇవ్వకుండా ముందుగా కోఆర్డినేషన్, వాళ్ళ మధ్యలో ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ మంచిగా ఉంది బాగుంటే బాగుంటది అన్న ఫ్యూచర్ కూడా. ఇంతకు ముందు ఐటీ మినిస్టర్ అయితే మొత్తం నేనే చేస్తాను ఐటీ మినిస్టర్ అంటాడు. ఎవరు లేకపోతే మాత్రాన డెవలప్ అయిందంటే కాదు కదన్నా. ఐటీ మినిస్టర్ 2010 లో మేము రిజ్యూమ్ పట్టుకొని 2010 లో అప్పటికే ఆ కంపెనీలు ఉన్నాయి ఆడ. అప్పటికి ఆ కంపెనీలు సగం కంపెనీలు ఉన్నాయి. అప్పటికే సైబర్ లేకుంటే రాయదుర్గం నుంచి డిఎల్ఎఫ్ బిల్డింగ్ దాకా నడుచుకుంటూ పోయినాం అన్న. బస్సులు ఆటోలు కూడా లేకపోయేది. దాని తర్వాత వచ్చిన ఇప్పుడు వచ్చి మొత్తం నేనే ఐటీ ఇండస్ట్రీస్ ఇప్పుడున్న పిల్లలు ఏమనుకుంటే మొత్తం ఐటీ మొత్తం డెవలప్ చేసి కేటీఆర్ అన్నట్టు మాట్లాడుతున్నారు. అది కాదు, ఆయన ఐటీ మినిస్టర్ లేకపోతే హైదరాబాద్ నడవదా? హైదరాబాద్ ఉన్నదే ఐటీ మినిస్టర్ ఆల్రెడీ డెవలప్డ్ అది. చంద్రబాబు నాయుడు చేసింది, చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకొకటి వచ్చింది, ఇంకొకటి వచ్చింది. మొత్తం నేనే చేస్తాను, నేను లేకపోతే ఇంకా ఐటీ నడవని పెట్టుకొని అది పెట్టుకుంటే దాని మధ్య ఏం ఉపయోగం అవుతున్నదని ఆలోచించాలి కదా. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మనకి మోర్ చేసుకోవాలని చూడాలి. రైట్. హలో, ఒక్క నిమిషం అన్నా. నమస్తే, చెప్పన్నా. అరే నీలో ఇది వస్తలేదు కదనే, ఇది స్పీకర్ వస్తలేదుగా. ఒక్క నిమిషం, మీరు జనరల్ కాల్ చేయండి బ్రదర్. హలో, చెప్పండి అన్న. టీవీ ఆఫ్ చేయండి దయచేసి ప్లీజ్. మీరు టీవీ ఆన్లో పెడితే 2 వాయిస్లు డిస్టర్బెన్స్ వస్తాయి. మరో కాల్. హలో, చెప్పండి బ్రదర్, ఎక్కడి నుంచి? రగన, మేము ఇక్కడ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. చెప్పండి. ఏమన్నా కేసీఆర్ ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ మొత్తాన్ని చూసినాం, అది రాలేదు. ఈ ప్రభుత్వం తొందరగా చేస్తా అనుకుంటే వాళ్ళ భవనాలు కట్టుకోవడం, వాళ్ళ ఆలోచన ఉంది తప్ప సామాన్యుల గురించి ఆలోచించేది ఎక్కడా కనిపిస్తలేదు. ఆ ప్రభుత్వం కేసీఆర్ 6 నెలల్లో చేసిన సమస్యలు రేవంత్ రెడ్డి వారంలో చేసింటే అది చాలా గొప్ప విషయం. కానీ పేదల గురించి చేస్తే ఇంకా బాగుంటది అన్న ఒక ఆలోచన ఉంది రగన్న. మేము కూడా అదే అడుగుతున్నాం యాక్చువల్ గా. ఈ బిల్డింగ్ 2001లో మా ఇల్లు గాలి దుమారానికి లేచిపోయింది రగన్న. ఇంతవరకు 2 రూమ్లతోనే ఉంటున్నాం. పోయే మొన్న ఏది గృహలక్ష్మి 3 లక్షలు వచ్చింది, కానీ అది గవర్నమెంట్ మారి అది పోయాయి. ఇప్పుడు ఇదాన్ని వస్తుందని చూస్తే ఇది వస్తలేదు. పద్మశాలీలకు ఉన్నంత ఇబ్బంది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, పేద ప్రభుత్వం అయినా ఏ ప్రభుత్వం అయినా పద్మశాలీలకు ఉన్నంత ఇబ్బంది రాష్ట్రంలో ఎవరికి లేదని నేను అనుకున్న కొద్దిగా దాని మీద కొద్దిగా దృష్టి పెట్టి ఇన్ని రోజులు కేసీఆర్ ఇచ్చిన పద్మశాలీలకు ఏవైతే స్కీములు ఉన్నాయో వాటిని కంటిన్యూ చేసి కొద్దిగా
చేతిస్తారని అనుకుంటున్నామా? చూద్దాం ఎట్లా పనిచేస్తారు వీళ్ళు అన్నది భవిష్యత్తులో. మనం వీళ్ళు ఒకవేళ చేయకపోతే ఒత్తిడి చేసే గట్టిగా అడిగే ప్రయత్నం కంటిన్యూ అవుతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. హలో అన్న, చెప్పన్నా. నచ్చంపేట సుమన్ అన్న. అచ్చంపేట, చెప్పండి బ్రదర్. అన్న, ఇప్పుడు ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకసారి రేషన్ కార్డుల మీద కూడా కొంచెం దృష్టి సారించాలన్న. అవును, కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు. అదే ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు వాళ్ళు కొత్త కార్డులు లేవు కదా అసలు. లేవన్న, కేసీఆర్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకసారి కూడా ఇవ్వలేదు. అప్పుడెప్పుడు మునుగోడు ఉప ఎన్నికలో, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కొన్ని రోజులు ఇచ్చిళ్ళు. తర్వాత కూడా సైట్ క్లోజ్ చేసేసారు. ఓకే, ఓపెన్ కూడా ఒకట్లేదు. రైట్, చూద్దామన్నా వీళ్ళు ఏం చేస్తారన్నది చూద్దాం, మాట్లాడదాం. థ్యాంక్ యూ. ఓకే. మరో కాల్. హలో, చెప్పండి బ్రదర్. హలో 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 అన్న, రగన్న, నమస్తే. నమస్తే అన్న. అన్న, నేను కరీంనగర్ నుంచి మాట్లాడుతున్నా అన్న. చెప్పండి అన్న. అన్న, ఇప్పుడు పాత గవర్నమెంట్ ఏదో ఫీల్ ఇచ్చారు, అది ఇచ్చారు, ఇది ఇచ్చారు అని చెప్పి ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చి కూడా అదే చేస్తున్నారన్న. వీళ్ళు అది కాకుండా ఈ గవర్నమెంట్ బస్సులలో ఫ్రీ అనేది కాకుండా ఇంతకు ముందు ఉండే కదన్న, 50 years 60 years దాటిన వాళ్ళకు ఫ్రీ అని పెట్టడం. ఓకే, అట్లాంటిది ఒకటి చేస్తే బాగుంటది అన్న. అందరికి ఫ్రీ అని పెడితే అది ఎవరికి ఉపయోగం లేకుండా పోతుందన్న. రైట్. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళు విధాన సభలు కడతాం, హైకోర్టులు కడతాం, ఇవన్నిటికంటే స్కూళ్ళ మీద ఫోకస్ చేయాలన్న. అవును, స్కూళ్ళ మీద ఫోకస్ చేయాలి. ఒక్కొక్క స్కూల్లో ఏమైతుందంటే పెచ్చులు ఊడిపోతున్నాయి అన్న, పిల్లల మీద పడుతున్నాయి. అవును, పెచ్చులు ఊడిపోతున్నాయి. అవును. ఈ పైసలు స్కూళ్ళకు వన్లో పెడితే ఒక ఆల్మోస్ట్ ఒక 4-5 డిస్ట్రిక్ట్లలో ఉన్న ఉమ్మడి డిస్ట్రిక్ట్లలో ఉన్న స్కూళ్ళని బాగు చేయొచ్చు. ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయాలన్న. మీరు కూడా ఇట్లాంటి వాటి మీద ఫోకస్ చేయండి అన్న. తప్పకుండా అన్న, తప్పకుండా, 100%. థ్యాంక్ యూ. సో ఇవి ఇవాల్టి ఫోన్ కాల్స్. సో పబ్లిక్ చాలా క్లియర్గా ఉన్నారు, అన్నీ గమనిస్తున్నారు. ఏం చెప్పి అధికారంలోకి వచ్చారు, ఏం చేయాల్సిన అవసరం ఉంది, మీ మీద ఇంకా బాధ్యత ఉన్నది, ఆ బాధ్యతని ఫుల్ఫిల్ చేయండి అని మీకు సూచన చేస్తూ ఉన్నారు ప్రస్తుతానికి. ఎందుకంటే ఇప్పుడే వచ్చారు కాబట్టి మీకు సమయం ఇవ్వాలి కాబట్టి ప్రజలు కూడా ఆ దిశగా ఆలోచిస్తున్నారు, మేము కూడా ఆలోచిస్తున్నాం. సో మీకు ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడంతో పాటు, సూచన చేయడంతో పాటు, భవిష్యత్తులో ఈ రకంగా ఉంటే బాగుంటుంది అని సో ఇన్నయ్య గారు లాంటి వాళ్ళు ఇంకా చాలామంది ఎక్స్పర్ట్స్తోని, మేధావులతోని మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం ఈ అంశాలని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మీరు కట్టే అధికారులు లేకపోతే పాలకుల బిల్డింగ్లు కాదు, ప్రజలకు సంబంధించిన, ప్రజలకు ఉపయోగపడే బిల్డింగ్లు కట్టండి. స్కూళ్ళు కట్టండి, హాస్పిటళ్ళు కట్టండి, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు, ఆ ఇండ్లను కట్టే ప్రయత్నం చేయండి, వాటి మీద రివ్యూలు చేయండి. సో ఆ దిశగా మీ ప్రభుత్వం పనిచేస్తుందని మేము ఆశిస్తున్నాం. భవిష్యత్తులో ఒకవేళ మీరు ఆ పని చేయకపోతే ప్రశ్నించడానికి మేము రెడీగా ఉన్నాం. రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.